నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. ప్రత్యేక రాష్ట్రం తెలంగాణ ఏర్పడి 10 ఏళ్లు అయ్యింది. తొలి మలివిడత ఉద్యమాల్లో స్వరాష్ట్రాన్ని సాధించుకున్నారు. నీళ్లు, నిధులు, నియామకాల లక్ష్యంతో పోరాడిన అనేక మంది యువత ప్రాణత్యాగాలకు వెనకడుగు వేయలేదు. సబ్బండ వర్గాలన్నీ ఏకతాటిపైకి వచ్చి స్వయం పాలన తెచ్చుకున్నాయి. జూన్ 2న స్వయం పాలన ప్రారంభమై 10 ఏళ్లు అవుతోంది. మరి అనుకున్న విధంగా తెలంగాణ అభివృద్ధి చెందిందా? ప్రజల ఆకాంక్షలు నెరవేరే దిశగా తెలంగాణ సాగుతోందా అనే విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం. రాజకీయ పరిణామాలు, ఇతర విషయాలు పక్కన పెడితే ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణకు ఎంతో మార్పు వచ్చింది. ప్రజలకు అవసరమైన కనీస మౌలిక సదుపాయాల కల్పనలో ముందడుగు వేశారు. ప్రజలకు విద్య, వైద్య, ఉపాధి సౌకర్యాలు కల్పించడంలో గణనీయమైన ప్రగతి కనిపిస్తోంది. హైదరాబాద్ నగరం ఊహించినంతగా విస్తరిస్తోంది. తెలంగాణ ప్రజల తలసరి ఆదాయం రికార్డుల స్థాయిలో పెరుగుతోంది. ప్రజలకు అవసరమైన నీరు, విద్య వంటి కనీస అవసరాల విషయంలో ప్రజలు ఊహించని రీతిలో అభివృద్ధి సాధించింది. తెలంగాణకు పెద్ద ఎత్తున వలస వస్తున్న ప్రజల కారణంగా పెరుగుతున్న జనాభా వల్ల వారి అవసరాలు తీర్చడం ప్రభుత్వాలకు ఎప్పటికప్పుడు సవాల్గా మారుతున్నప్పటికీ వాటిని అందుకోవడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇక గత 10 ఏళ్లలో హైదరాబాద్ ఎవరూ ఊహించలేని విధంగా ఎదిగింది. 10 ఏళ్ల కిందట ఔటర్ రింగ్ రోడ్ లోపలే హౌసింగ్ ప్రాజెక్టులు ఉండేవి. కానీ ఇప్పుడు ఔటర్ దాటి 20 కిలోమీటర్ల వరకు నగరం విస్తరిస్తోంది. అందుకే రీజనల్ రింగ్ రోడ్ ప్రతిపాదన తెరపైకి వచ్చింది. అది కూడా రూపాంతరం చెందితే, నిర్మాణం పూర్తయితే హైదరాబాద్ నగరం చెన్నై, బెంగళూరు వంటి నగరాలను మించి అతిపెద్ద నగరంగా ఆవిర్భవిస్తోంది. రాజకీయ పార్టీలు రాజకీయంగా ఎన్ని విమర్శలు చేసుకున్నా సొంత రాష్ట్ర రాజధానిపై మాత్రం ఎప్పుడూ చిన్న చూపు చూపడం లేదు. హైదరాబాద్కు ఏది అవసరమో ఆ ప్రాజెక్టులు చేపట్టేందుకు కొత్త ప్రభుత్వం కూడా ఆసక్తిగా ఉంది. మూసీని సుందరీకరణ చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి కృతనిశ్చయంతో ఉన్నారు. అలాగే నలువైపులా మెట్రోల నిర్మాణానికి సన్నాహాలు పూర్తయ్యాయి. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ హయాంలో నగరంలో ఏ మూల చూసినా ఫ్లైఓవర్లు, అండర్వేలు నిర్మించారు. ట్రాఫిక్ సమస్యలను తీర్చడానికి ప్రయత్నించారు. అయితే పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా సౌకర్యాలు కల్పించడం ఓ సవాల్గానే మారింది. అయితే అన్ని సమస్యలు ఒకేసారి పరిష్కారం కాలేవు. ఒకదాని తర్వాత మరొకటి సమస్యలు పుట్టుకొస్తూనే ఉంటాయి. ఇలాంటి కోణంలో ఆలోచించినప్పుడు, ఇతర నగరాలతో పోల్చి చూసినప్పుడు గత 10 ఏళ్లలో తెలంగాణ అనూహ్యమైన అభివృద్ధిని సాధించిందని అనుకోవాలి. ప్రత్యేక రాష్ట్రంలో హైదరాబాద్ బాంటాగారంగా మార్చుకోవడంలో సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. రాష్ట్ర విభజన సమయంలో అందరూ ఎక్కువగా ఆందోళన చెందిన అంశం విద్యుత్. తెలంగాణలో స్థాపిత విద్యుత్ సామర్థ్యం తక్కువ. అందుకే ఏపీ నుంచి ఎక్కువ కరెంట్ తెలంగాణకు వచ్చేలా విభజన చట్టంలో పెట్టారు. తెలంగాణ ప్రభుత్వం వేగంగా స్వయం సమృద్ధి సాధించింది. ఎక్కడా ప్రజలకు ఇబ్బంది రాకుండా చూసుకుంది. విద్యుత్ ఉత్పాదక పెంచిందా, కొనుగోలు చేసిందా అన్న విషయాలను పక్కన పెడితే ప్రజలకు సమస్యలు రాకుండా చూసుకుంది. అలాగే ప్రజలకు సాగునీరు విషయంలోనూ ఉమ్మడి రాష్ట్రంలోని సమస్యలను అధిగమించగలిగారు. ప్రతి ఇంటికి మిషన్ భగీరథ ద్వారా కుళాయి సౌకర్యం కల్పించారు. వాతావరణం అనుకూలించడం, కాళేశ్వరం వంటి ప్రాజెక్టుల ద్వారా సాగునీటి విషయంలోనూ తెలంగాణ పురోగతి సాధించిందని అనుకోవచ్చు. తెలంగాణ ఉద్యమంలో మరో కీలక అంశం నీరు. అందుకే తెలంగాణ ఏర్పడగానే కేసీఆర్ రీఇంజనీరింగ్ చేశారు. ప్రాజెక్టులు రీడిజైనింగ్ చేశారు. కాళేశ్వరం, పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టుల స్వరూపాన్ని మార్చి మరింత విశాలమైన ప్రయోజనాలు అందేలా తీర్చిదిద్దారు. కాళేశ్వరం ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చేశారు. కానీ పాలమూరు, రంగారెడ్డి విషయంలో పెద్దగా ముందడుగు వేయలేకపోయారు. కానీ కాళేశ్వరం ప్రాజెక్టు ఎన్నికలకు వెళ్లే ముందు కుంగిపోవడం సమస్యగా మారింది. ఆ ప్రాజెక్టు పునర్వినియోగానికి అనేక ప్రయత్నాలు చేయాల్సి ఉందన్న అంచనాలు వేస్తున్నాయి. 10 ఏళ్లు తెలంగాణ పయనాన్ని చూస్తే ఉమ్మడి రాష్ట్రంతో పోలిస్తే మెరుగైన అభివృద్ధి సాధించామన్న అభిప్రాయానికి రావచ్చు. ఈ విషయంలో తెలంగాణ సాధన ప్రయోజనాలను సాధించే దిశగా పయనం సాగుతోందని సంతృప్తి చెందవచ్చనని ఉద్యమకారులు అంచనా వేస్తున్నారు.